ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బోన్ క్యాన్సర్, కాలు చట్ట దగ్గర నుండి క్రిందకు నొప్పి చూపించుకోలేదు. ఇటు సైడ్ మెత్తబడ్డది. ఇటు సైడ్ ఒక్కసారి పోయిన వారం వచ్చాడు ఈ బాబు, కాలు చూపిస్తున్నారు. ఇటు సైడ్ మెత్తబడ్డది, కొద్దిగా అంతా మెత్తబడిందా? ఇటు సైడ్ కొద్దిగా తక్కువ అయింది. చెప్పయ్యా, ఏమైంది ఆ బాబుకి? ఏమైంది? బోన్ క్యాన్సర్ అయ్యా గారు. బోన్ క్యాన్సర్. ఎక్కడ చెప్పారు నీకు బోన్ క్యాన్సర్ అని? ఎక్కడ చెప్పారు? భస్మతారకం. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అన్నారా? అవునయ్య గారు. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అంతే కదా? అవునయ్య గారు. ఓకే. ఇప్పుడు ఎంతకాలంగా పడుతున్నారు బాధలు? ఈ బాధలు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా. యవనస్తుడు. ఏం చదువుతున్నావు బాబు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? బోన్ క్యాన్సర్ అంట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అయితే సంవత్సరంగా బాధపడుతున్నావా? హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తున్నారు నీకు? ఏమన్నా అర్థమవుతుందా నీకు చెప్తున్నది? అయితే బోన్ క్యాన్సర్ అని చెప్పిండు. తర్వాత కీమోలు కూడా ఎక్కిచ్చారు. కీమోలు ఎక్కితే సరిగ్గా పని చేయలేదు, తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, చాలా మంది కీమోలు పెట్టుకుని వస్తున్నారు కదా, చూడండి. అందరికీ ఇదే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. అంటే హెయిర్ లాస్ అయింది, బాగా వీక్ అయిపోయినా. హెయిర్ కూడా బాగా లాస్ వీక్ అయినా కానీ గడ్డ మాత్రం తగ్గలే. తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ మనీ పడ్డాయి. అయితే బాగా వీక్ ఉండే, ఇక మొత్తం బక్క అయిపోయినా, బాగా వీక్ ఉన్నా. మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా 1 month 2 months ఇంటికానే ఉన్నా, పోలే. తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది. పాస్టర్మ్మ, మీ అత్తమ్మ పాస్టర్మ్మ? మా ఆవిడ ఇస్తేరమ్మా, ఆవిడ పాస్టర్మ్మ కదా. మా పెడ్డాడి చెప్పింది. మా పెడ్డాడి కూడా పాస్టరే, మంచిర్యాల. చెప్తే మా పెడ్డాడి మా డాడీ చెప్పిండు. అయితే అది మేము ఏంటంటే ఆపరేషన్ పోతాం అనుకున్నాం. ఇక ఆపరేషన్ పోతాం అనుకున్న లోపే ఆ రోజు క్యాన్సర్ అయింది. దాని తెల్లారెంబడే ఇట వచ్చినాం. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమె ప్రార్థన చేయించింది నీకు, ఇలా నాకు చెప్పింది. కానీ అప్పుడు నాకు అంత గుర్తులేదు, కానీ మొత్తం మీద చెప్పింది. ప్రార్థన చేస్తున్నాక ఏమైంది అప్పుడు? కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత. ఓకే, చప్పట్లు కొట్టిన ఈ విషయానికి. అయ్యా, ఇలా పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటే మేలు జరుగుతుందని చెప్తే వీళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాక ఆవిడ చెప్పింది నాకు, అయ్యా మీరు ప్రార్థన చేస్తే పిల్లోడు కొద్దిగా బాగానే ఉన్నాడు అని. దేవునికి మహిమ. ఒకటి అక్కడ పక్కన పెడితే, నెక్స్ట్ ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడువా? పోయేవాడిని. కాలు తీసేస్తానన్నారా, గడ్డ వరకు తీస్తానన్నారా? ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అంత ఏం చెప్పలే. మరి పోతే ఏమైనా తెలియదు, ఏమైందో తెలియదు. మళ్ళీ లేట్ కూడా అయింది. మళ్ళీ ఓకే, కాలు చూపించు ఒకసారి కాలు చూపించు మళ్ళా. ఇప్పుడు పోయిన వారం ఇక్కడికి వచ్చాక ఎంతలో ఉన్నాడు గడ్డ? అది మెత్తబడింది అన్నావు కదా, అది ఇంత క్లియర్ గా కనపడుతుంది కదా పోయిన వారం బాబు? బాగా రగరగుండే, ఎర్రగా కాలు కలర్ ఇప్పుడు మామూలుగా అయిపోయిందా? కొంచెం మెత్తబడిపోయింది. చప్పులు కొట్టాడు గట్టిగా. వాస్తవంగా ఏంటంటే ఈ బాబుకి ఫోన్లో ప్రార్థన చేశాక ఉపశమనం కలిగిన తర్వాత ఆపరేషన్ ఆపుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ కాలుతో చాలా నొప్పితో, బాధతో గట్టిగా రాయిలాగా ఉందంటే అది క్లియర్గా కనపడుతుంది, ఇంత గడ్డలాగా. అది ఇప్పుడు కనపడట్లే. ఇప్పుడు కనపడలే, కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన కాడ గడ్డ గట్టి ఉంది, సైడ్లకు మెత్తగానే ఉంది. ప్రైజ్ లో చప్పులు కొడతాం గట్టిగా. ఇప్పుడు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అది బోన్ క్యాన్సరు అని చెప్పారు. ఇప్పుడు బాబు నితిన్, నీకేమనిపిస్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, అవసరం ఉంటుందా? లేదు ఇక్కడే మంచిగా అయిపోతుందా? అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? అరే బాబు, కీమోల గురించి కాదు, నీకు కాన్ఫిడెంట్. ఇక్కడ మంచి అనిపిస్తుంది. మీ బాబు
టెన్షన్గా డిస్టర్బ్గా ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు. అవునయ్య గారు. చాలా అదొక రకంగా చూపు అదొక రకంగా ఉన్నాడు. ఇప్పుడు అతనేనా అనుకున్నంత మార్పు నాకు కనపడుతుంది. మరి తండ్రి బిడ్డకి మేలు చేయను గాక. తల్లి చనిపోయింది, మరి బిడ్డని తీసుకెళ్తే ఆ కాలు తీసేవాళ్ళ ఏం చేసేవాళ్ళ తెలియదు. కానీ మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రికి మహిమ కలుగును గాక. రిలీఫ్. అసలు అలా అనుకునేవాడా? ఇట్లా బాబు చూడు, మీ అబ్బాయి కాలు చూసుకో, ఇట్లా లేపుతున్నాడు చూసుకో. అట్లా లేపేవాడా? ఫోల్డ్ అయ్యేదా? చిన్న నితిన్ కాకపోయేది ఇలా ఫోల్డ్ అయ్యేదా? చూసుకో బాగా నచ్చి ఇలా ఇంకా ఫోల్డ్ చేసుకో. ఈ కాలు లోపల ఇంత ఉన్నది, అది మొత్తం నార్మల్ అయింది. ఇక్కడ కొద్దిగా ఉందంతే, కొద్దిగా ఉంది. అది కూడా పూర్తిగా సంపూర్ణంగా దేవుడు విడుదల పరచును గాక. శక్తి ఇలా నిలబడి మంచిది. శక్తి చేత కానిది నిలబడి తిరిగి. శక్తి చేత కానిది, బలముతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు చెప్పాడు. అందరూ ప్రభుని కనపరచండి. ఆమేన్, 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 ఆమేన్. చూసుకో, ఇట్లానో ఇట్లానో రైట్ అన్న బాగా బాబు లాంగ్ ది. హల్లెలూయా. కాళ్ళు ఇలా పెట్టు, రెండు ఇట్లా ఇట్లా చెప్పు. వెరీ గుడ్. అది అది అసలు వాస్తవం ఎక్కడ ఉంటుంది? నొప్పది ఎక్కడి నుంచి ఉంది? వెన్నుపూస వరకు వస్తుంది. ఇప్పుడు ఉందా? కొంచెమన్నా ఉందా? ఇప్పుడేం లేదు. కొంచెమన్నా, కొంచెం కొంచెమన్నా కాడ అంత లాగుంటే ఎక్కడి నుంచి ఇక్కడికి లాగుద్దండి. అది బాబు దాంట్లో రాశాడు, ఇక్కడ నుంచి లాగుతుందని. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు. దయచేసి మరోసారి చెప్తున్నా, బోన్ క్యాన్సర్ అనో, కడుపులో గెడ్డ అది క్యాన్సర్ అనో, తలగేలు గెడ్డ క్యాన్సర్ అనో, గొంతుకులో గెడ్డ క్యాన్సర్ అనో, మోక్ష కాడ గెడ్డ క్యాన్సర్ అనో, ఈరోజు అక్కడెక్కడ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆఖరికి చనిపోతున్నారండి. చనిపోతున్నారు. ఇప్పుడు మాకు ఫోన్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా? డాక్టర్ గారు చనిపోతున్నాడు, ఇప్పుడు వస్తామంటే ఎక్కడి నుంచి వస్తాం, ఎక్కడికి వస్తాం, ఎంతమంది దగ్గరికి వెళ్తాం. అందుకని ఇక్కడ శనివారం ప్రార్థన పెడుతున్నా. వచ్చేస్తారా మీరు అంటారు. అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, అయ్యగారు వస్తే తగ్గిపోద్ది. మీకు ఎంత విశ్వాసం ఉన్నా నాకు రావడం లేదు, కుదరట్లేదు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అన్ని సార్లకు వెళ్ళలేను. ఒకటి చెన్నై ఫోన్ చేస్తాడు, ఒకటి వీళ్ళు విశాఖపట్నం ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఒకరు శ్రీకాకుళంలో నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాను ఒక్క మనిషిని. ఒకళ్ళేమో ఒంగోలు నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఎంతైనా ఎత్తాం. ఏది లాస్ట్ టైం కదా, ఇక మీరు ప్రార్థన చేస్తారు. ఈ బాబుని చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకున్నా నిన్ను మైక్లో మాట్లాడినా? ముట్టుకోలే. ఏ కాలేజీ, ఏ ఊరు, ఏ కాలేజీ? మంతని సొసైటీ స్కూల్. స్కూలా? కాలేజ్. అది స్కూల్ కాలేజ్ రెండు ఉంటాయి. ఏ ఊరు అది? మంతని. ఏ జిల్లా? పెద్దపల్లి. పెద్దపల్లి జిల్లానా? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడి నీకు ఎప్పుడు తోడుగుండును గాక. అది మొత్తం నార్మల్ అయ్యి ఇంకా పరిపూర్ణమైన సాక్ష్యం బిడ్డ ఇక్కడికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం ఉందా నీకు? ఎంత సంతోషం ఉంది. అప్పుడు బాగా ఇబ్బంది పడేటోని. బాగా అంటే బాగా కాదు, నువ్వు అది ఉంది కదా, ఈ కాలు తీసేస్తారు అట్లా భయం ఉంది కదా? భయం ఉండదు. తీసేస్తామనే ఉండే తీసేస్తారండి. తీసేస్తామన్నారు కూడా. ఆ పిల్లడికి నువ్వు చెప్పలేదమ్మా, నీకు చెప్పి ఉంటారు అక్కడ కాలు తీతేనే కానీ లేదంటే స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్తారు. నేను ప్రార్థన చేసి ఎంతకాలం అయింది ఫోన్లో, అది ఇంచుమించు నెల అవుతుంది. ఆ ప్రార్థన ఫోన్లో చేశాను. ఫోన్లో చేసిరయ్య గారు. నువ్వు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళటానికి ఇక మనసు రాలే లేదంటే ఆపరేషన్కి వెళ్ళోటైనా ఆగిన తర్వాత మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇమ్మడి వచ్చేసినాం ఇక్కడికి. గాడ్ బ్లెస్ యూ. చప్పలు కొట్టండి గట్టిగా. యేసుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా మీ అందరికీ మరోసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయము మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే
ఈ లైవ్ ద్వారా మరోసారి మిమ్మల్ని కలుసుకుని ప్రభుని స్తుతించి గణపరిచే భాగ్యము తండ్రి నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈరోజు ఆయన మహాకృపను బట్టి ఎంతోమంది ప్రీబెడ్లో ఎంతో ఆశతో మరి ఫోన్ చేస్తున్నారు. నిజంగా దేవుడు అనేక బిడ్డల ఎడల చాలా అద్భుతాలు మరి జరిగిస్తున్నందుకు ఆ దేవునికి మహిమ వందనాలు. మరి ఈరోజు మరి ఈ దినము మనము కాల్స్ మాట్లాడుతున్నాం. దయచేసి మీ ప్రార్థన అవసరత కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు తెలియపరచండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా ఓ అక్కడ వచ్చినమయ్య గారు ఒకేసారి వచ్చినమయ్య గారు నా కొడుకు ఒక తాగుతాడని చెప్పినాడయ్య గారు, విడిచిపెట్టినాడయ్య గారు, కొంచెం కొంచెం తాగుతాడయ్య గారు, మరి పోమ్మా అంటాడయ్య గారు. ఓ చాలా సంతోషమయ్యయ్య గారు. మాకి మంచిగా ఉన్నారా? అమ్మా ఎవరినన్నా హుషారు లేకుంటే తోడుకొని పోమని ఇస్తాడయ్య గారు దుడికి. చాలా సంతోషమైందయ్య గారు. ఓకే, సంతోషం. మరి వచ్చినమయ్య గారు అక్కడ ఇక్కడ రైతూరు టూర్ నుండి వచ్చినమయ్య గారు ఒక్క అమ్మాయి కూర్చోలేదు. నన్ను దానికన్నా ఇస్తానమ్మా, నీవు లేకుంటే పర్వాలేదని ఆ అమ్మ తోడుకొని వచ్చినానయ్య గారు. నా కొడుకు అంటాడు ఇప్పుడు నన్ను దుడిచిస్తానమ్మా, నీవు తోడుకొని పో, ఎవరికైనా హుషారు లేకుంటే అంటాడు. ఓకే, వందనాలు అమ్మా, వందనాలు. చాలా సంతోషం అవుతుంది అయ్య గారు. నేను చూసి వచ్చినానయ్య గారు, ఇక్కడ కష్టపడి వచ్చినామయ్య గారు అక్కడ. ఓకే ఓకే ఓకే. మీ అబ్బాయి ఇప్పుడు బాగున్నాడమ్మా? మీ అబ్బాయి ఇప్పుడు బాగున్నాడు కదా? బా ఇప్పుడు గారె పని చేస్తారయ్య గారు. కట్నం కోసదమ్మా, కట్ట కూలి ఇచ్చలేరు, సిమెంట్ కరుస కూలి ఇస్తారు. నువ్వు ఎవరినైనా హుషారు లేకుంటే తోడుకొని పో నీకు అంటాడు. సంతోష్ అయ్య గారు అసలు బతుకుతాడు అనుకోలేదు కదమ్మా పిల్లోడు. ఏమయ్య గారు బతుకుతాడు అనుకోలేదు అసలు. అప్పుడు చర్చ అంటే వద్దమ్మా, నిన్నే అందరు తిట్టుకుంటారు, ఈ దేవుడు వద్దంటారు, ఈ మనసులో పెట్టుకొని అంటాడు అయ్య గారు. బెంగళూరు ఉన్నాను, అప్పుడు టైలర్ పని చేస్తుంటున్నాను. ఇప్పుడు నీ దగ్గర వచ్చినప్పుడు ఉంటే పోమ్మా, నా డబ్బులు ఇస్తాను, నీవు దుడిచినంత నీవే తీసుకో, ఇంకా ఒక సావరి ఎక్కువ ఇవ్వమని చెప్తాను ఏసీ దగ్గర. ఓకే ఓకే, లైవ్ లో ఉన్నాను, ప్రార్థన చేస్తానమ్మా మీ కుటుంబం కొరకు. ప్రభా వీళ్ళ కుమారుడు సంతోష్, స్తోత్రం. నేను సంతోషం బట్టి వాళ్ళ అమ్మగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. మరి ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఇలాంటి అద్భుతం ఎక్కడ మేము చూడలేదని వాళ్ళు ఆనందపడుతున్నారు. ప్రభా వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. అలాగే వాళ్ళ కుమారుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళ తల్లి ఎంతో సంతోషపడుతుంది. అలాగే ఈ కుటుంబానికి మేలు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు ఇక్కడ బ్రతకను అన్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు. ఆ బిడ్డ ఎంత మంచి సాక్ష్యం ఇచ్చిందో చూడండి. కర్ణాటక నుండి నిజంగా ఆ పిల్లోడైతే అసలు ఒప్పుకోలేదంట. అలాంటి వ్యక్తి మరి దేవుడు స్వస్థపరిచారు వాళ్ళని. హలో, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. చెప్పాయి త్వరగా మీ ప్రార్థన అవుతారు చెప్పు. చెప్పయ్యా త్వరగా. ఏం చేయించుకుంటున్నాడు? అవసరం లేదు, తీసుకురాయ్యా, తగ్గిపోద్ది. ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ చెప్తారు కదా డాక్టర్ గారు, ఏమన్నా ప్రమాదం అవుతుంది అని చెప్పారా లేదా? సోత్రున్నాయన అలా అల్లుడికి మంచి మేలు చేయండి వేస్తున్నాం అలా. హలో, నువ్వు ఇంత నుంచి అల్లు అంటున్నావు, మాట్లాడవా బాబు. ఇంకొక 2 ఫోన్లు వచ్చినాయి. వందనాలయ్యా. పూర్తిగా తగ్గిపోద్ది. రేపు శనివారం ఇక్కడ స్వస్థ ప్రార్థన ఉంటుంది, వచ్చేసేయి సరేనా? స్తోత్రం నాయన. పూర్తిగా నడుము పాడైపోయిందంట, ఎన్నిపోసలు లేవంట. అద్భుతం చేసి ఆ బిడ్డకి మేలు చేయండి. ఆమేన్. హలో, చెప్పమ్మ త్వరగా. అబ్బాయి స్తోత్రం నాయన. ఈ కుటుంబానికి మేలు చేయండి వేస్తున్నాము. ఆమేన్. హలో,
ఇంట్లో బాగుంటుంది. ఈ చీడీలు చూస్తుంటే అద్దా అని ఎల్పీ నగర్ అంతా ఈ చీడీలు చూసి పూజ చేస్తున్నాయి కదా, నాకు భయంగా ఉందయ్యా. స్తోత్రం నాయన, ఈ కుమారుని దాసుని ఆ భయం తీసేయండి వేస్తున్నాములా. ఆమేన్ ఆమేన్. దయచేసి టీవీ చూస్తున్న ప్రియబిడ్డలు మీకు చెప్తున్నాం. హలో హలో ప్రైజ్ రాడమ్మా. ఫోన్ కలిసింది, మాట్లాడొచ్చు కదా. హలో హలో అంటున్నావు, మాట్లాడమ్మా. చెప్పమ్మా. స్తోత్రం నాయన, ప్రెగ్నెంట్ వచ్చిందంట, సుఖమైన ముందు బాబు పుట్టాడండి, 6 years తర్వాత వచ్చిందండి. స్తోత్రం నాయన, బిడ్డను దర్శించండి, అద్భుతం చేయండి. ఆ బిడ్డకి ఏమైతే ఆశపడుతుందో అది సహాయం చేయండి ఇస్తున్నాము. హలో అమ్మా, ఏమైంది? హలో ఎలా? స్తోత్రం నాయన, పాస్ అవటానికి కార్యం చేయండి ఇస్తున్నాములు. ఆమె దయచేసి దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హలో అమ్మ, చెప్పండి త్వరగా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నువ్వు త్వరగా నీ ప్రార్థనతో చెప్తావా, కట్ చేయమంటావా? కీళ్ళ నొప్పులను పూర్తిగా తగ్గించండి. ఆమేన్. హలో చెప్పమ్మా. వీటికి కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లా, పక్కింటి అమ్మాయిని మా ఆయన చూస్తున్నాడు. ఇక మీకేం పని పాట లేదా? డబ్బులు కట్టమంటే అప్పుడు అర్థమవుతుంది. గంటన్నర ప్రోగ్రాం సరదాగా ఉందనుకుంటున్నారా? గంటన్నర ప్రోగ్రాం. దయచేసి సరదా ఫోన్. ఏడుకొండలంట, గుంటూరు జిల్లా. ఊపిరితిత్తులు క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉన్నారు. ఏడుకొండలు ఎవరు రావాలి ఇక్కడికి? ఎప్పటి నుంచి ఉందా నీకు అట్లా? నాకు సంవత్సరం అవుతుందండి. సంవత్సరం. ఊపిరితిత్తులు క్యాన్సర్ నీకు బాగా దగ్గు వస్తుందా? దగ్గు అసలు శ్వాస తీసుకోలే, ఊపిరి ఆటల్లా. అవునా? అయితే 4ంటికి వచ్చి ఊపిరి ఆడకుండా అదే ఎక్కువ దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు క్యాన్సర్. మరి ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఒక 8 నెలలు 9 నెలలు వస్తుందండి దగ్గు. దగ్గు వస్తుందిలే, ఊపిరితిత్తులకు క్యాన్సర్ అని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్? ఎక్కడ? గుంటూరు అండి, బాబురావు కాడ. గుంటూరా? ఏం పని చేస్తారు మీరు? నేను గొర్రెలు కాసుకుంటానండి. గొర్రెలా? ఇవన్నీ గుంజుతాయా? మెడల్ నరం కూడా గుంజుద్దా? లేవండి. నరం ఒక సైడ్ గుంజుతుంది, గుండె కూడా దడ వస్తుంది నీకు. భయము. వాళ్ళ భార్యకి మైకే ఉండే, భయపడుతున్నాడు ఆయన. ఇవి గుంజుతుంది ఆయనకి, ఈ సైడ్ ఇలా లాగుతుంది నడుము వరకు. ఆయనకి ఏం అర్థం కావట్లే, మొత్తం ఏదేదో అంటాడు, బాగా కళ్ళు తిరుగుతూ నిద్ర రావట్లేదు. ఇక్కడ కూడా దడ వస్తుంది ఆయనకి. ఇక్కడ రాసింది ఒకటే, ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఆయన రాశారు అంతే. ఆమె పట్టుకోండి ఆమెని. భయపు ఆత్మ యేసునామములో, యేసునామములో. హల్లెలూయా. నీ పేరేంటి? ఎట్లా ఉన్నాడు మీ ఆయన? ఎగురుతాడు చూడు, ఎగురయ్యా ఒకసారి. మీ ఆవిడ ముందు ఎగురు. నువ్వు కొద్దిగా సంతోషపడమ్మా. ఏంది ఏడుతున్నావా? ఏంది మంచి చేసేది కూడా మీకు మంచి జరగలేదా మీకు? బాగైందని ఏడిపోతుందా? ఇక్కడే బాగైందని ఏడిపోతుందా? మంచి జరిగిపోయిందా? ముగ్గురు ఆడపిల్లలు. పెళ్లిలైనయా? ఒక అమ్మాయికి అయిపోయిందా? ఇప్పుడు నీ లోపల శక్తి వచ్చేసిందా? నిజమే చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అయిపోయింది. గొంతుకు మంటలో ఏదో మంటగా గొంతుకు నోరు ఆరిపోవటం. గొంతు బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దాకా గొంతుకులో మంట, దాంట్లో ఏమి రాయలేదు మీరు. ఇవన్నీ గొంతుకు మంట, నోరు ఆరిపోవటం, నడుము పట్టేసినట్టు ఉండటం. అర్థమైందా? అసలు ఎంతకాలం బట్టి అన్నావు ఇది బాధ? 8 నెలల నుంచి అండి. 8 నెలలు. గొర్రెలు ఉన్నాయా లేవా? ఉండేయండి. ఎందుకు అమ్మారు? నా దగ్గరకు వచ్చే ముందు అమ్ముతారు వాళ్ళన్నా?
ఆ? బాగలేదని అమ్ముకున్నాం అయ్యా నాకు మరి నేను ఎప్పుడు తెలుసు మీకు? ఈ మధ్య టీవీలో యాడ్ చూసాం సార్, ఆ, చూసి ఆ. వచ్చాం. ఎప్పుడు చూసారు యాడ్? మేము చూసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ మధ్య గొర్రెలు అమ్ముకుంటా ఆడవాళ్ళు ఉండి రాలేకపోయినాం సార్. ఎంత పని చేస్తారు. ఇప్పుడైనా పని చేస్తాడంతే, అది మొత్తం మనం బాగు చేస్తామని ఏమైందో నాకు తెలుస్తుంది. అది మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఎంత నష్టం పోయావు, 7 కొండలు మొత్తం 7 కొండలు అయిపోయావు. ఇంకా నాకు బాగలేదు, ఇంక నేను చేయలేను అని అమ్మేశాడు సార్. ఆయనకి మేను నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా మంట మండుతున్నట్టు కనపడుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు కూడా ఇంకా నేను బతకను అన్నాడు సార్. అక్కడ బండి మీద తిన్నాక అన్నాడా? పండుకున్నాను, నాన్న పండుకున్నా. బతకను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు, బతుకుతావా బతకవా? బాగానే ఉంది సార్. ఓకే, చాపట్లతో ప్రభుని గారు పరచండి. హల్లెలూయా. పరుగులు వెళ్ళిపోవాలా, పరిగెత్తో 7 కొండలు ఉరుకోట. చూడు మీ ఆయన ఉరుకుతున్నాడు. రావట్లేదు సార్, మేము బాగా బాధల్లో ఉన్నాం. మరి ఇంత బాధ తీసేసాను కదా ఆయనకి. సెకండ్ క్యాన్సర్ అంటే చెప్పడానికి రావట్లేదు నాకు, తగ్గిందని. ఈయన ఉంటే ఊరికి రన్నింగ్ చేస్తున్నాడు. ఓకేనా? అసలు ఇట్లా ఉరకే ఎన్నాలైంది నువ్వు ఇట్లా ఉరికి? అనవసరం ఆయాసం లేకపోతున్నా, కూకోలేకపోతున్నా. నడుతుంటేనే ఆయాసం. పాపం అండి, ఆ మనిషిని చూస్తుంటే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎట్లా ఉన్నాడు అసలు. ఒకటంటే ఉదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఆయన 100% హ్యాపీయా? 100%. ఆమేన్, హల్లెలూయా. ఉన్న గొర్రెలను తీసుకొచ్చి నేను బతకను, నన్ను ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చి ఎందుకు వచ్చి నేను బతకను అన్నాడు సార్. సెకండ్ లో బతికిచ్చేస్తాం ఇలాంటి వాళ్ళు. పెద్ద మా చేతులు 7 కొండలు ఏమంటావు? అందరికీ చెప్పండి. తగ్గింది కాదు, హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా, ఇక్కడ బాగుందా? బాగుందండి. ఎంత బాగుంది? ఒక్క దెబ్బ బాగుందండి. హాస్పిటల్ 2 నెలలు 3 నెలలు తిరిగిన 7 బసవ తారకా కూడా తగ్గలేదండి. తగ్గలేదు. చూడండి, ఇప్పుడైతే మీరు గంతులేసే అంత శక్తి వచ్చేసింది. చూడండి ఎన్ని బట్టలు, ఆయన చూడండి ఎన్ని బట్టలు కప్పుకున్నాడు మీద. చలి ఏంటి ఇప్పుడు ఉందా? చలి ఇది నీళ్ళు కొట్టావు కదా, చలి ఉందా? చప్పులు కొట్టండి అదోసారి. ఆ బట్టలు చూడండి పాపము, అన్ని బట్టలు వేసుకుని 3 దుప్పట్లు కూడా కప్పుకున్నానండి. బాబా ఏది భయ్ అంటే ఇది లంగ్స్ కాదంటే అసలైనదే అదే కదా. అదే ప్రాబ్లం అంటే ఇంకా బ్రతుకుతానా నేను? ఎవడు బతికిస్తాడు? హాస్పిటల్లో తిరిగారు కదా, ఏమి లాభం అనిపించలేదు. టాబ్లెట్ కూడా అవసరం లేదండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే
చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఫోన్లు చేయకండి, కొద్దిగా సీరియస్ ఫోన్లు చేయండి. హలో, చెప్పండి. చెప్పండి. ఈ నెంబర్ ఎవరు ఇచ్చారే నీకు? వందనాలమ్మా. స్తోత్రం నాయన. యూరిన్ ప్రాబ్లం నుంచి తగ్గించండి. అలాగే సహోదరుడు యోహాన్ గారికి గ్యాస్ ప్రాబ్లం నుంచి తగ్గించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, చెప్పమ్మా. తల్లి చెప్పమ్మా. ఏ ఊరు? ఒకటే కిడ్నీ. గుర్తుందా? నమ్మకపోతే మనం ఏం చేద్దాం చెప్పు. నీకైతే నమ్మకం ఉందిగా. నమ్మకపోతే నన్నేం చేయంటావమ్మా? నేను నమ్మని చెప్పనా ఏంది? తప్పది. నువ్వు లైవ్లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్ ఫోన్లు చేయటం తప్పు. అర్థమైందా? ఆడు నమ్మపోతే మాకేం బాధమ్మా. నమ్మినోడిని తీసుకురా, నమ్మనోళ్ళని అసలు తీసుకురావద్దు. నీ నమ్మికే నేను స్వస్థపడతాను ఏసై చెప్తాడు కదా. హలో, దయచేసి చూడండి. ఒక కిడ్నీ ఉంది పాపం ఆవిడకి. ఏంటో వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు అంటారు నమ్మరంట. నమ్మనోళ్ళు మనం ఏం చేస్తాం చెప్పండి? నమ్మినోళ్ళకే మనం ఉన్నాం, నమ్మనోళ్ళకి మనం లేం. దయచేసి గమనించాలి. హలో, చెబుతాలే. స్తోత్రం తండ్రి. బిడ్డని తల్లిని దర్శించు, అద్భుతాలు చేయండి. వాళ్ళకి ఏ శోధనలు అయితే ఉన్నాయో అన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను. కొంతమంది ఏమంటారంటే, అయ్యా మీరు కానీ వాళ్ళకి మంచి చేస్తే ఆ ఊరందరూ ఊరే నాయన చచ్చిపోయిన వాళ్ళు బతికారు తండ్రి. ఆ బతికిన వాళ్ళకి విశ్వాసం ఉండదు, ఆ ఇంట్లో వాళ్ళకి విశ్వాసం. చనిపోయిన వాళ్ళు బతికారు బాబు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు అయ్యా. ఎంతోమందిని బతికించాను. దాదాపుగా 25 సంవత్సరాల సేవ ఇది. కుష్టివాళ్ళ, గుడ్డివాళ్ళ, కుంటివాళ్ళ, మోగవాళ్ళ, ఐసీలో ఉన్నవాళ్ళ, కోమాలో ఉన్నవాళ్ళ, ఆఖరికి చనిపోయిన వాళ్ళ, హార్ట్ బీట్లా, గుండెపో మరి ఏంటో ఏయో రకాలు 4th స్టేజ్ క్యాన్సర్లు అయ్యా, నోటి క్యాన్సరు, కంటి క్యాన్సరు, గుండె ఊపిరితిత్తుల క్యాన్సరు, కిడ్నీల క్యాన్సర్లు అయ్యా, కడుపులో క్యాన్సర్లు. 1 కాదు, 2 కాదు నాయన తండ్రి. నాకేదో మీరు బిస్కెట్ అయితే నేను వెనకొక్కన విడికిందంటాకి నేను పెద్ద ఆలోచన చేస్తాను ఎవరి గురించి అయినా. ఈరోజు ఆనాడు కూడా అబ్రహాము దగ్గర వచ్చి ఆయన అంటాడు ధనవంతుడు, ఇదిగో లాజర్ని కిందకు పంపించు, నాకు 7 సహోదరులు ఉన్నారు, వాళ్ళు యాతల్లో పడకుండా వాళ్ళు తప్పించబడాలని నేను చూస్తున్నానంటే ఆయన అంటాడు, అయ్యా భూలోకంలో వాళ్ళకి సువార్త ప్రకటించే ప్రార్థనలు చాలామంది ఉన్నారు, బతుకున్న వాళ్ళ మాట విననోడు చచ్చిపోయినోడు మాట వింటాడా? అయినా అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఎక్కడ వాళ్ళు అక్కడికి రావటం కుదరదు అంటారు. ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు మనుషులకు చాలా తెలివితేటలు ఇలా ఉపయోగపడుతున్నాయి. దయచేసి ప్రవక్తలతోటి మీరు ఇలాంటి చిన్న విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి దేవుడిచ్చిన జ్ఞానం మాకుంది, ఆ జ్ఞానంలోనే మేము ముందుకు వెళతాము. అయితే నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం. లాజరు చనిపోయారు, ఆ విషయం అందరికీ తెలుసు. అయితే మార్త ఎంతో తొందరపడుతుంది. పునరుత్థాన జీవం నేనే అయిను, కానీ మరి ఆ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నమ్మండి, దేవుని మహిమను చూడండి. ఈరోజు
ఎన్నో ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కనీసం మరి ఆ ఉపశమనం కూడా లేనటువంటి వారు లక్షలు ఖర్చు పెట్టుకుని పోగొట్టుకుని మరి మన యేసు ఆశ్చర్యపరానికి వస్తున్నారు. మన యేసు ఆశ్చర్యపరానికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుడు బాగు చేసి వాళ్ళకి విడుదల ఇస్తున్నాడు. దేవునికి మహిమ. హలో హలో చెప్పమ్మా. అయ్యగారు వందనాలండి. చేతులు పట్టవట్లేదంటే పాప. స్తోత్రం నాయన, చేతులు పాపకు పట్టించేదడికి చేయండి. స్తోత్రం నాయన. రీతల్లి గారికి కాళ్ళు చాలా బాధ వచ్చేస్తున్నాయి అంట ప్రభా. మరి బిడ్డకి విడుదల కలిగించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, క్యాన్సర్లో గుండెపోట్లు, కిడ్నీలు పోయినాయి, 4th స్టేజ్ క్యాన్సరు, అది నాలుక, ఏదేదో ఉంటాయి రకరకాలుగా. మరి అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. దయచేసి బాధపడకుండా విశ్వాసంతో రండి. దేవుని కార్యాలు కన్నులారా మీరు చూడండి. మరి ప్రతి శనివారం యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడలో జరుగుతున్న స్వస్థత ప్రార్థనలో ఎంతో మేలు ప్రజలు పొందుకుంటున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మహిమోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వేలాది వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హలో హలో ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. హైదరాబాదేనమ్మా. అంటే సికింద్రాబాద్లో దిగితే 279 బస్సు ఎక్కామనుకో, చర్చికాడికి డైరెక్ట్గా వచ్చేస్తావు. గుర్రం కూడా అంటే మన గేట్ కాడే బస్సు ఆగిద్ది. హైదరాబాద్లోనే దిగాల. మళ్ళీ ముఖ్య లక్ష్మి మంత్రియ వీళ్ళెవరో తమ చర్ల నల్గొండ నుంచి వచ్చారు. 6 సంవత్సరాల నుండి కడుపులో నొప్పి, గర్భసంచి తీసేశారు. ఎవరు వీళ్ళు పైకి రండి త్వరగా. అయినా నొప్పి తగ్గడం లేదు. చూసారా, 4 సంవత్సరాల నుండి కాళ్ళు నొప్పులు, నడవలేకపోతున్నా, కంటి చూపు సరిగా లేదు. రావాలి వీళ్ళెవరో, రావాలి త్వరగా. మాక్యా ఎక్కడా? 6 సంవత్సరాలు కడుపులో నొప్పి, గర్భసంచి తీసేశారు. నీకేనా? తీసేస్తున్నారు. గర్భసంచి ఎందుకు తీశారు? తీశారు అంటే గోళీలు తిన్నా ఇసుకుపడి మళ్ళీ గర్భసంచి తీసుకుంటే బాగుంటానని నాకు డాక్టర్ అంటే లెస్స భయం. అంటే ఓవర్ బ్లీడింగ్ ఏమైనా అయిందా? ఏమి లేదు సార్, ఒకటే నొప్పి. ఈ గర్భసంచి తీస్తే తగ్గుతుంది అని తీపించుకున్నారా? తీపించుకున్నా కూడా. ఎవరు ఆ డాక్టర్ చెప్పారా, నువ్వే తీసుకున్నావా? డాక్టర్ చెప్పారు. నేను కూడా అందరూ మా ఫ్యామిలీ అందరూ తిట్టేవాళ్ళు, నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు తీపించుకొని. ఓకే. మంత్రి గారికి ఏమో నడు నొప్పి ఉందా? నడు నొప్పులు, కాళ్ళు చేతులు బాగా మంట ఉంది. అంతేనా? తగ్గిపోతాయిలే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అసలు వాస్తవంగా ఈ కాళ్ళు నొప్పులు ఎన్ని సంవత్సరాలు మట్టి ఉన్నాయి నీకు? నాకు 6 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయినాయా? తగ్గిపోయినాయి. ఆమె చప్పట్లు కొట్టండి. ఎవరైనా చెప్పారా నువ్వు వచ్చావు ఇక్కడికి? నేను, మా అక్క చెప్పింది. ఏది మీ అక్కేది? అమ్మ రా తల్లి, ఎందుకు ఇలా సిగ్గుపడతారు? రండి పైకి రండి. ఇట్లా నడు, స్వీట్ గా నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాగానే నడుతుందా? ఏమైతుంది? మీ భార్య? ఓకే. నడుతుందా బాగానే? ఇంటికాడ అలా నడుతుందా? ఎన్ని సంవత్సరాలు నడవట్లేదు ఆవిడ? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలు బట్టి మొత్తం దాకా తిప్పొచ్చిన. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. పరిగెత్తాడుతుంది. ఇప్పుడు వరకు మోకాళ్ళ నొప్పులతో భయంకరంగా బాధపడుతున్న బిడ్డ నా చేతుల పైకి ఎత్తుకుంటూ వచ్చేయాలి. చేతుల పైకి ఎత్తుకుంటూ వచ్చేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ లక్ష్మి, ఇక్కడ నుంచో మీ భర్త పక్కన నుంచో ఇద్దరు ఇక్కడ నిలబడండి. ఆమేన్. కడుపులో నొప్పి ఎప్పుడు ఉంటుందా? ఫ్రీగా ఉంది అయ్యా. ఇప్పుడు ఉంది కాదమ్మా. నీకు ఆ నొప్పి ఎప్పుడు ఉంటుందా?
ఉంటది ఇదిగో నేను పట్టుకున్నాను చూడు, అట్లా ఉంటదా? అక్కడ ఇదేనా? ఇలా కుట్టేసినట్టుగా ఉంది ఇలా లోపల పొర. ఇది గర్భసంచి తీపించుకుందంట ఈ బాధకే, అంతేనా? సంతోషం ఉందా? కంటి చూపు ఏమైనా ఎలాగుందో చెప్పు. ఇప్పుడు కొద్దిగా సూపులు వస్తుందా? పూర్తిగా వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. నిన్న నేను అసలు సోయలేదు, నాకు అన్నం తినే బుద్ధి కాదులేదు. మా పెద్ద కూతురు వస్తే పోదమ్మా హైదరాబాద్ సార్ బాగా చేస్తావు లే అని బతిలాడి, అసలు నేను బస్సులే చచ్చిపోతావు అని అనుకున్న, మాటలే రావటం లేదు నీకు. ఘోరమైన నొప్పులు, నేను ఇప్పుడు చచ్చిపోతావు అని అనుకొని కూడా నేను భయంతోటి వచ్చిన. ఇప్పుడు కాళ్ళన్నీ ఫ్రీ అయిపోయినాయమ్మా. ఇట్లా అనుకో, చూసుకో తల్లి, ఇట్లా అనుకో. వెరీ గుడ్. ఈ పట్టేస్తాయి కదా నీకు? పట్టి వేస్తుంది, తిమ్మిరి వస్తుంది రోజు. ఒకేసారి నేను అసలు ఉచ్చ కూడా పోసుకుంటా, కింద లేవలేక స్థితిలో ఉన్నా. అయ్యో తల్లి, ఇప్పుడు 7 నెలల నుంచి నేను బాధపడటం. ఓకేనా? అంటే టీవీలో చూసావా? ఎవరైనా చెప్పారా నీకు? టీవీలో చూడలేదు, మా అక్క లేదు, ఇలా కదా అందుకనే అమ్మా హైదరాబాద్ వెళ్ళిపోదాం పా లక్ష్మి, పోదాం. ఏమని చెప్పింది మీ అక్క? అక్కడ ఉంది కదా, ఏమని చెప్పింది? బాగా చేస్తారు, నువ్వు నయం అవుతావు అమ్మా, నీ కాలు నొప్పి పోతే నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు కానికాకి నువ్వు తడదు బాబు, ఏడైనా అప్పు తీసినా నువ్వు కానిక అని. నేను కానిక తేలేక నేను తేలేదు. ఇప్పుడు మా కొడుకుకి ఫోన్ చేసిన, అయ్యా కొడుకు అట్ట కార్యం చేస్తుంది, నా ప్రాణంతో ముందా అని అంటే, సర్లే అమ్మా నేను పాంచ చేశాను, నేను సెల్లులో మనీ ఆర్డర్ చేస్తే అమ్మ రాసింది, ఇక్కడ జరిగింది. ఇప్పుడు మాకు ఫ్రీగా ఉంది, ఇప్పుడు ఆకలి కూడా అవుతుంది. అదే నీకు ఇందాక ఆకలి కాలేదు, పొట్ట ఉబ్బరంగా కనపడింది నాకు. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. నేను అసలు ఆకలి లేదు, నెల నుంచి ఆకలి లేదు, నడక లేదు, పొట్ట అంతా కూడా నొప్పుతోటి పుడుచున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి స్థితి నుండి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఎంత అంటే ఇప్పుడు నేను మాట్లాడతలేదు, కోపంతో మాట్లాడుతున్నా, కానీ ఆమెకి నిన్నటి దినం వరకు మాట కూడా లేదంట. మాటలు లేవు, భయం. అసలు నేను చచ్చిపోతావు అనగా ఆకలి కూడా కాటలు, నా సోయి నాకే లేదు. ఓకే, హాస్పిటల్ మంచిదా? మనం మంచి హాస్పిటల్ నేను ఖమ్మం పోయి 3 సార్లు తిరిగిన, మిరాలగూడెంలో తిరిగింది, హాస్పిటల్ లేదు. అంతా తిరిగి వచ్చిన, ఆశ వదిలిన, నొప్పులతోటి. అది మంచిదా? ఇది మంచిదా? ఇది మంచిది అయ్యా, మన దేవుడేనా? మంచి కరెక్టేనా? 30 సంవత్సరాల నుంచి పోతుంది ప్రార్థనకి. నీవు వెళ్తలేదా? నేను పోట్లా, నేను వ్యవసాయం పని చేస్తున్నాను. ఈసారి నుంచి పో, మంచిగా అయిపోతారు అమ్మా, బాధపడకే. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు
సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. మీరు పార్క్ చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. జ్యోతి ఎవరో గుంటూరు జిల్లా, మీరేనా? కాళ్ళు నొప్పి, గర్భంలో క్యాన్సర్, యూరిన్ ఎక్కువ అవుతుందమ్మా నీకు. ఓకే ఓకే ఓకే, చప్పట్లు కొడదామా గట్టిగా. అమ్మా చెమటలు బాగా వస్తాయి కదా, ఈ చెమటలు బాగా వస్తాయా? చెమటలు బాగా పట్టినాయండి. తగ్గిపోయింది చూసారా? ఆ నీరుడు గీరుడు మొత్తం బంద్. ఇక్కడికి వచ్చారు కదా, నేను చెప్పాను చెమటలు కారిపోతున్నాయి. అప్పుడే సెకండ్స్లో క్లోజ్ అయిపోయినా. తగ్గిందండి. నాకు 2 సార్లు మొక్క తీశారండి, కడుపులో క్యాన్సర్ అని. కరెంటు పెట్టాలన్నారు. కరెంటు పెట్టాలి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ పెట్టించుకోపోయావు కరెంటు? మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారండి. ఎవరు వచ్చారు ఇక్కడ? ఎవరమ్మా తెలిసిన వాళ్ళు ఎవరు? కర్ర పట్టుకుని వచ్చావు ఇప్పుడు దాకా? నువ్వేనా కర్ర పట్టుకుంది? ఏంటమ్మా చెప్పమ్మా, హాస్పిటల్కి వెళ్తావా? లేదండి, స్వస్థత పడింది. గీత కూడా పడకుండా తగ్గిద్దని చెప్పి తీసుకొచ్చాను. ఏం పడతావు? నీకు కరెంటు కాదు, గీత కూడా పడకుండా తగ్గిస్తాడు. గీత ఏంటి? ఒంటి మీదండి. ఒంటి మీద గీత పడకుండా అయిగా తగ్గిస్తాడా? నువ్వే చెప్పావా? ఏమని చెప్పు ఈ మనిషికి? మా చిన్నత్తయ్య వాళ్ళు వస్తారు ఇక్కడికి. మాట్లాడుతున్నా. మా చిన్నత్తయ్య వాళ్ళు ఎడకే వస్తారు, ప్రార్థనకి వస్తారు. వాళ్ళు చెప్పారు నాకు, ఏమని? అయ్యగారికి అడిగిపోతే ఇట్లా తగ్గిద్ది, చనిపోయే మనిషి కూడా క్యాన్సర్ మనిషి లాస్ట్ డేట్లో ఉన్నా కానీ తీసుకొచ్చి నా దగ్గర తగ్గిస్తుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పారు కదా. నేను మా పిన్ని గారు సొంతం పిన్నా? ఈమె ఎవరి మధ్యలో? వాళ్ళు. ఎవరికి? ఈవిడికా? ఓకే. ఈమెకి ఇప్పుడు దాకా కర్ర పట్టుకొని నడవలేను కానీ, అంటే ఈ కర్ర పట్టుకుని నడుతావా? తీయి వదిలేసాయి. ఇప్పుడు నడు, వీళ్ళందరి ముందు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ తగ్గిపోతుందని వస్తారు కదా, మళ్ళీ ఇదే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీ అత్తగారి గురించి చెప్పమ్మా, ఆయన మైకే కొట్టు. అత్తగారి గురించి చెప్పు. ఇప్పుడు ఎట్లా నడుతుంది? మూతులు ఎట్లా నడుతుంది చెప్పమ్మా. బాగా నడుస్తుందండి ఇప్పుడు. అప్పుడు కర్రతో నడిచేదా? ఆ వైర్లో పడిపోతుంది. ఆ వైర్లు అక్కడ అడ్డం ఉన్నాయి. రా పట్టుకోండి, పట్టుకోమ్మా. బరువు కూడా తగ్గిపోతావు. చూసుకో, నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. నన్ను చూడు ఏడోకో, నన్ను చూడు. పరిశుద్ధాత్మ నీ మీద దిగినప్పుడు, ఎందుకంటే దేవుడిని ఆత్మ నాలో ఉంది కాబట్టి ఆ ఆత్మ మీకు ఇలా తాకినప్పుడు మీ లోపల ఆ మార్పులు వచ్చి అవయవాలన్నీ మార్పు వచ్చేస్తాయి, నూతన అవయవాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక టాబ్లెట్లు వేసుకుంటాం, హాస్పిటల్కి వెళ్ళాలా అంటాం, కుదరదు. అలాగైతే రావద్దు. వస్తే ఇక ఇది ఇక్కడితో కట్ ఆఫ్. పడుకో అమ్మ, నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. జాబ్ ఏం చేయనండి, కాలేజీలోకి వెళ్తాను. కేఎల్యూలో వర్కర్, మెస్లో చేస్తానండి. కేఎల్యూ మెస్లో చేస్తాను. మీ అత్తగారు బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుందండి. ఇలాగే నడుతుంది అనుకున్నారా మీరు? అనుకోలేదండి. కర్ర పట్టుకుని నడిసిద్ది. అమ్మా నడిసిద్ది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషం. ఎందుకు ఇందాక నుంచి ఏడ్చావు? ఎందుకు? అప్పుడు తిరుగు. నాకు తగ్గదన్నారని చచ్చిపోతానే అని అనుకున్నాను. చచ్చిపోతావు అనుకున్నావా? తాతయ్య ఉన్నాడా? తాతయ్యనా? లేడా? చచ్చిపోయాడా? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు తాతయ్య చచ్చిపోయి. ఇప్పుడు ఒక్కడే ఉంటావా? ఎవరైనా పిల్లలు ఉన్నారా? కొడుకు చూస్తాడా? అప్పుడు దాకా కాళ్ళు ఇవన్నీ పట్టేసినాయి కదా, బరువు అయిపోయినాయి కదా ఇవన్నీ. కరెంటు తట్టుకోలేదని పిల్లడు విజయవాడలో 20,000 పెట్టి నాటు మందు తెచ్చారు. అయితే నా కూడా వస్తున్నాయి ఉంది. ఇప్పుడు నీకు డేట్ ఆపేయాలా? రానివ్వాలా? క్యాన్సర్ డేట్ ఆగిపోవాలండి. క్యాన్సర్ ఇక ఉండదు, డేట్లు కూడా ఆగిపోవాలి. బాగా ఒకరోజు అయింది, బాగా ఇది గడ్డలు ఒకరోజు అయింది. గడ్డలు వెళ్ళి పడి నీళ్ళు వెళ్ళి బాగా రక్తం కారిపోద్ది. నెలకి 1.5 వస్తుంది. నెల కంటిన్యూగా వస్తుందండి. కంటిన్యూగా వచ్చి 2 రోజులు 3 రోజులు కొంచెం తేలిక అవుతుంది. ఫస్ట్ వచ్చిన రోజు అయితే బాగా గడ్డలుగా పడిపోతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు బాగా బట్టలన్నీ తడిసిపోతుంది.
తట్టుకోలేకపోతుంది నడువు నొప్పి. ఇక ఏమి ఉండదమ్మా ప్రభు, చెమటలు కూడా ఆగిపోతున్నాయి. ఏసునామలో నోరు తెరువు తల్లి. ఆను ఆమె నీకు ప్రార్థన నీళ్ళు ఇస్తాము, నువ్వేం భయపడుకో. ఆమె నీ నీళ్ళు కొనుక్కుని వెళ్ళిపో. ఆమె నడుములు కూడా నొప్పి ఉంది కదా ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె వెళ్ళి నడుచుకో, ఇక మంచిగా నడుచుకో. కర్ర ఇది ఆవిడకి కావాలా? కర్ర తీసుకురా. కర్ర, ఆ కర్ర ఇప్పుడు కావాలా నీకు? ఈ కర్ర కావాలా? మీ కొడుకు మరి ఏమైనా కొనలేదా? ఇదే ఇచ్చాడా? ఇంటికాడ అదే తీసుకున్నాను. సపోర్ట్ ఏదైనా పడిపోతాను భయం. అసలు ఎంతసేపు నుంచోలేను నేను. ఎంతసేపు నిలబడలేదు. వచ్చిన కాడి నుంచి నుంచున్నాను. మరి ఇక్కడ చచ్చిపోయిలు కూడా బతుకుతారు. అర్థమైందా లేదా? అయిందండి, అర్థమయ్యా. మా బాబాయ్ గారికి పచ్చివాతం తగ్గిపోయింది. ఎవరు పాలన చేశారు? నువ్వు మీ దగ్గర. మీ బాబాయ్ ఎవరు? మళ్ళీ మా బాబాయ్ మాకు చెప్పి పంపించింది పిన్న. మీ బాబాయ్కి పక్షవాతం వచ్చిందా? వస్తే తగ్గిపోయి స్వస్థత పడ్డాడు ఆయన. వాళ్ళు మీ ప్రార్థన వాక్యం టీవీలో కానీ ఇక్కడ వచ్చారు. ఆయన దేవురు? తాడికొండ. మాది శృంగారపురం. వాళ్ళ కూతురునేనండి. కూతురేనా? ఓకే, అన్న కూతురు. ఓకే. ఇది చాలా సపోర్ట్ చేసుకుని ఇలా నడిచావా? ఎట్లా నడిచావు చూపించు. ఇది ఉంటేనే నడుపుతాను. ఎలా నడిచావు? వెళ్ళగా నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఉన్నా. చాలాసేపు నిలబడ్డావు. నీకు ఏందో నీ మీద ఎంత ప్రేమ నాకు. గ్యాస్ కూడా ఉందిగా నీకు? గ్యాస్ ఉంది, నడువు నొప్పి ఉంది. ఓకే, రక్తం అయ్యేటప్పుడు తెలియదు నాకు అసలు. ఇక రాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు నడుచుకో, మొత్తం నడుచుకో. ఈ కర్రబడి నదులకి చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పూర్తిగా స్వస్థ వచ్చేసిందా? చెమటలు ఆగిపోయినాయా? మడత కూడా వస్తుంది. మడత పడిందా? ఇప్పుడు ఇలా రాదే అంటే ఇట్లా స్ట్రైట్ గా నడుతాడు ఇట్లా నడుముతో. అదే కర్ర పట్టుకున్న వాళ్ళందరూ ఇలా ఉంటారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ఇప్పుడు కూడా మరి హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే ఇదే పని ఉంటుంది. మరి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటమే. హైదరాబాద్లో దిగాక 279 బస్సు అడగండి. గుర్రం కూడా అంటే దిగుతారు. సరే, ఉంటా. స్తోత్రం నాయన. నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి వేస్తున్నాము. దయచేసి ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మరి చేస్తూ ఉన్నారు. మరి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హలో చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అమ్మా. గర్భఫలము మీరు ఇచ్చే బహుమానం కనుక ఈ సోదరు గర్భఫలం ఇవ్వండి. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. వందనాలు. చెప్పండి. కడుపులో బాగా పైన పక్క ఉబ్బిపోయి గ్యాస్ పైకి పంపింది అయ్యా. ఎవరి మీద? ఎవరయ్యా? ఘంటసాలయ్యా. ఘంటసాల. మరి ఈ టీవీ చూస్తున్నా కదా రా, మొత్తం తగ్గిపోతుంది. గ్యాస్ మొత్తం తగ్గిపోతుంది. సోదరుని దాసుని దర్శించి అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హలో, చెప్పండి అయ్యా. కడుపు ఇబ్బందిగా ఉందా? స్తోత్రం నాయన. ఈ కుమారుని దాసుడు కడుపు ఇబ్బందిగా ఉంది, ప్రార్థిస్తున్నాం. హలో, హలో హలో అమ్మా, చెప్పండి తల్లి. అయ్యగారండి, మా ఆయనకి కాలుకి ఆపరేషన్ చేశారండి. అది కొంచెం కాలు ఎక్కువ ఉందండి. ఏ ఊరమ్మా మీది? గుడ్లవెల్లూరండి. గుడ్లవెల్లూరా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అలా ఆయన కాలు ఆపరేషన్ అయింది.
అద్భుతం చేయండి, మీకు ఏది అసాధ్యమైంది లేదు. యేసయ్యా స్వస్థపరచండి. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. రాయలసీమ కాదు, చెప్పు. నీ రాయలసీమ కాదయ్యా, నీ ప్రాధాన్యత చెప్పు. మీరు హైదరాబాద్లో దిగాక ఫోన్ చేయండి ఈ నెంబర్కే. అడ్రస్ చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పేదే ఇక మొత్తం చాలా తేడా అయ్యేటట్టుగా ఉంది. మీరు దిగాక ఫోన్ చేస్తే చెప్తాం, సరేనా? వందనాలయ్యా. ప్రభు అయిన యేసు నామములో ఈ బిడ్డ ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి. ఆయాసాన్ని తొలగించి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి. ఓకే ఓకే రాను, ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఓకే రైట్. హల్లెలూయా. స్తోత్రం నాయనా. నీ దాసురాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి నీ దాసురాలను దర్శించండి. నీ ఆత్మకార్యం మా బిడ్డ పట్ల బలంగా జరిగించి నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సరే అమ్మా, వందనాలమ్మా. అంతే అమ్మా, అంతే అమ్మా, అంతే. మన చర్చి కాడ గేట్ కాడ ఆగుతుందమ్మా. సరేనా? సరే ఓకే. అలా తెల్లపోయినా అక్కడ దిగాక మళ్ళీ ఫోన్ చేయండి ఈ నెంబర్కి. ఇంకా చాలా నెంబర్లు ఉన్నాయి కదా, చేయండి. సరేనా? ఓకే. చాలా పెద్దోళ్ళు మాట్లాడకపోతే బాధపడతారు. చాలా పెద్దవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయినసారి కూడా వచ్చి మరి వెళ్ళిపోయారంట అడ్రస్ తెలవక ఆ బిడ్డలో. అందువల్ల ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఎంతోమంది మరి ఫోన్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రభుకి మహిమ. ఇది ఎంతోమందికి తెలియపరచబడాలి. ఎందుకంటే రోజుకి 9 ప్రోగ్రాంలు వస్తామనే కార్యక్రమాలు. దయచేసి మాతో సహకరించండి. అలాగే బాగోనటువంటి బిడ్డలు మీరు సాక్ష్యాలు చూస్తున్నారు. కృష్ణానగర్, పాప కొద్దిగా సీరియస్ గా ఉంది అయ్యగారు. నేను పాన్సర్ రాస్తాను. రేపు మొన్న శనివారం రమ్మన్నారు, కొద్దిగా కుదరలేదు. రేపు శనివారం వస్తా. ఓకే. స్తోత్రం నాయన. ప్రీతల్లి గారు వాళ్ళ బిడ్డ విందు ఇవ్వండి, మాట్లాడతాను. ఇవ్వండి. హలో అమ్మా. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఏమవుతుందమ్మా? ఎట్లా ఉంది? హలో ఏమ్మా, టైం కాస్త వేస్ట్ అయిపోతుంది కదా. హలో. కృపగల తండ్రి వీళ్ళకి మేలు చేయండి చేస్తున్నాము. ఆమేన్. సరే అమ్మా. ఇప్పుడు మన ఇది ఫోన్ ద్వారా కూడా వేయొచ్చు కదా పాప పేరు చెప్పి. వేయొచ్చమ్మా. కొంచెం ఇందు అయ్యగారు పేరు. కొంచెం పాపకు బాగా సీరియస్ ఉంది అయ్యగారు. షుగర్ 9 సంవత్సరాలకు షుగర్ వచ్చింది. మొత్తం తగ్గిపోద్ది. మీరు ఒకసారి అంటే అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి? అదే తీసుకురావాలని అయ్యగారు అక్కడికి. శనివారం తీసుకొస్తారా ఎట్లాగా? అదే శనివారం, అదే ఆలోచన శనివారం. హలో. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. దయచేసి వాళ్ళ షుగర్లని, వాంతులని, లేదంటే ఈ మన క్యాన్సర్లని మీరు బాధపడకండి. ప్రభు కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హలో. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగాక. మరి లైవ్లో మీరు ఎన్నో సాక్ష్యాలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో జరిగిన విడుదల కార్యక్రమాలు.
ఇవన్నీ స్టేజ్ మీద ప్రజలందరూ చూస్తుండగా జరిగిన అద్భుతాలు దయచేసి గమనించండి. హలో నమస్కారం అండి అయ్యారు. నమస్తే బాబు మా అబ్బాయికి అసలే లేకపోతున్నాడండి అయ్యారు. స్తోత్రునైనా వాళ్ళ కుమారుడు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి, ఆయన లేవగలిగిన శక్తిని ఇవ్వండి. ఆమేన్. దయచేసి ఈరోజు ఎంతోమంది ఎంత నమ్మకంతో ఎంతో విశ్వాసంతో దేవుడి దైవజనుడిని వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు అని ఎంతో విశ్వాసంతో రెస్పెక్ట్తో ఫోన్ చేస్తున్నారు. కొంతమంది ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తం సాధ్యం. మీరు నమ్ముతున్నారు, దేవుడి మహిమని మీరు చూస్తున్నారు. ఈరోజు 4th స్టేజ్ క్యాన్సర్లు కూడా ఇక్కడ పూర్తిగా తగ్గిపోతున్నాయి. అసలు ఎటువంటి సందేహం, భయం లేదు. వితౌట్ మెడిసిన్తో సంపూర్ణమైన ఆరోగ్యము, లేదా లివర్కి రానివ్వండి, కిడ్నీకి రానివ్వండి, అది ఎక్కడైనా రావండి, యేసు నామములో ప్రార్థనలు. చాలామంది నోట్లు క్యాన్సర్, నోరు ఉబ్బిపోయి ఆ నాలుగు కట్ చేసి ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి బిడ్డలు కూడా ఇక్కడ స్వస్థత పొందుతున్నారు. మరి ఎన్నో సాక్ష్యాలు యూట్యూబ్లో మీరు చూడవచ్చు. బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీ అని కొడితే మీకు వచ్చేస్తాయి. అన్నీ చూసి అప్పుడు మీరు రండి. ఈ శనివారం ఉదయం 11:30 నుంచి మరి స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఎంతోమంది రోగులు అక్కడికి తేబడుతున్నారు, ఎంతోమంది స్వస్థత పొందుకుంటున్నారు. ఆ ప్రజలకు కావాల్సిన మేలులు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తున్న ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నిజంగా ఆయన కృప ఎంత గొప్పది గమనించండి, ఎంత గొప్ప కృప. హల్లెలూయా. హలో, వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా, నాకు ఈ మూత్రం సంచి సరిగా పనిచేస్తలేదని చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది హాస్పిటల్స్ లో తిరిగి ఇప్పటికి కూడా ఇంకా సెట్ కావట్లేదు. 2 కిడ్నీల దగ్గర నొప్పులు వస్తావయ్యా, భయంకరమైన. మరి ఎప్పటి నుంచి వస్తున్నావు మన ప్రోగ్రామ్? ఎప్పటి నుంచి వస్తున్నావు? అయ్యా, నేను మీ యొక్క పరిచర్య చూస్తూ ఉంటాను అయ్యా టీవీలో. ఎప్పటి నుంచే చూస్తున్నావు, ఎందుకు రావట్లేదు అదే చెప్పు. ఏమయ్యా, వద్దాం అనుకుంటున్నా, రాలేకపోతున్నా. ఇంకా ఏ ఊరి మీది? మాది ఇక్కడ ఆమంగల్ దగ్గర. ఎక్కడో ఉన్నాను చెప్తున్నారా? తగ్గిపోద్ది ఇవన్నీ తిరగటం ఎందుకు, సరేనా? స్తోత్రం నాయన, అద్భుతం చేయండి. కుమార్ని దాసుని ముట్టండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. మరి ప్రార్థిస్తాం, దేవుడు మేలు చేస్తాడు. ఎంతోమందికి కావాల్సిన విడుదల తండ్రి తన కృపను బట్టి అనుగ్రహించి అద్భుతం చేస్తున్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను మీరు సద్వినియోగం చేసుకోండి. హలో, చెప్పండి అయ్యా. షుగరా? శారదమ్మ అంట, ఆత్మకూరు, నంద్యాల జిల్లా. గర్భసంచి క్యాన్సరు, ఆపరేషన్ చేశారు. మరలా అల్సరు, క్యాన్సర్ వచ్చింది. మోషన్కి వెళ్తుంటే రక్తం పడుతుంది. మాట, కాళ్ళు, చేతులు నొప్పులు. మళ్ళీ ఆపరేషన్ చెయ్యాలన్నారు. అవసరం లేదమ్మా, ఎక్కడున్నావు, లేచి నిలబడు. అమ్మ పైకి రా. అమ్మ, నీవు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైమా? ఎట్లా టీవీలో చూసావా? టీవీలో అక్క వాళ్ళు చూసి. ఏ అక్కలు? రమ్మనమ్మా, మీ వాళ్ళు ఎవరున్నారా? రమ్మను. ఏం జరిగిందమ్మా నీకు? అసలు ఎక్కడ జరిగింది ఆపరేషన్? ఏంటి నువ్వు చూసావా? చెప్పమ్మా, ఏమైంది మీ చెల్లికి? క్యాన్సర్ ఉంది సార్, మా చెల్లెలకి క్యాన్సర్ ఉంది సార్. నేను మళ్ళీ ఇట్లా పనా కానీ మొన్ననే వీటికి హాస్పిటల్కి వచ్చి నా కాడికి వచ్చింది. వచ్చి ఏడుస్తుంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు. అంటే లేదమ్మా, ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, హైదరాబాద్కి కానీ పోదాము సార్ దగ్గరికి అన్న. అంటే ఇప్పుడు నీకేమి ఇబ్బంది అవుతుందమ్మా, నువ్వు చెప్పు. నాకు సంవత్సరం అయింది సార్, సంవత్సరం అయింది ఆపరేషన్. సంవత్సరం అయింది ఆపరేషన్ చేసి? సంవత్సరం 4 నెలలు అయింది. తర్వాత 2 నెలల తర్వాత కీమోలు పెట్టినారు.
2 నెలల తర్వాత కరెంటు పెట్టినారు, కీమోలు పెట్టినారు. పెట్టినాక 2 నెలలు కొంచెం బాగానే ఉన్నా. తర్వాత మోషన్స్ పోతుంది, బాత్రూమ్ బ్లడ్ పోతుందా? మోషన్ ద్వారా బ్లడ్ విపరీతంగా పోతుంది, గడ్డలుగా పోతుంది. అవునా? ఇప్పుడు పోతూనే ఉందా? పోతూనే ఉంది. ఓకే. విపరీతమైన నొప్పి వస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. తగ్గిపోతుందిలేమ్మా అని ఒక మందులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు. మీ భర్త ఉన్నారా? ఉన్నారు. వచ్చారు ఇక్కడ? రాలేదు ఇక్కడికి. పిల్లలు కూడా రాలేదు. ఓకే. ఏ ఊరు మీది? ఆత్మకూరు, శ్రీశైలం. ఇక్కడ దగ్గరేనా? దగ్గరే. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకొని వెళ్ళారు. తీసుకొని పోయి మళ్ళా స్కానింగ్ చేసి ఇంకా లేదమ్మా ఈమెకు అల్సర్ పుట్టింది, అల్సర్లా తగ్గదు, ఈమెకు పైపులు వేసి మోషన్స్ బయటికి పంపించాలా. వద్దమ్మా, అది అలాంటివి ఏమొద్దు. నేను ప్రార్థన చేస్తా. అలా పైపులు వేసుకుంటే మళ్ళీ ఆ పైపులతోటి చాలా ప్రాబ్లం అయ్యి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ, నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు మైక్లో గట్టిగా. నీ పేరేంటి? నా పేరు శారదమ్మ. నువ్వు పట్టుకోమని వదిలేయమ్మా. నా పేరు శారదమ్మ. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఏం తగ్గిపోయిందమ్మా? నొప్పి విపరీతంగా ఎక్కడ నొప్పి ఉంటుంది? విపరీతంగా ఓపిక లేనంతగా గుంజేస్తుంది నీకు. అసలు ఇట్లా లాగుతూ ఉండే, అసలు కూర్చోలేకపోయేది. దడ వస్తుందా? మేము చప్పట్లు కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. అంటే నీకు అసలు కొంచెం కూడా శక్తి లేదు కదా? అసలు నా మాట్లాడే ఓపిక కూడా నాలో ఉండేది కాదు. ఓపిక లేదు అసలు. ఇప్పుడు తగ్గిపోయింది. మీ అక్క అక్కడ చూస్తుంది, ఆవిడ మీ అక్క. హల్లెలూయా. రామ్మా. వాళ్ళ అక్క ఈ బిడ్డ బాధ చూడలేక హైదరాబాద్ తీసుకొద్దాం అనుకుందంట. మైక్ చచ్చిపోవాలని నిర్ణయం చేసుకున్నా. మరి అంతే. ఇప్పుడు బ్యాగులు తగిలించాక చచ్చిపోవటమే, బతికేదేమి లేదు ఇక. నో డౌట్. బ్యాగ్ తగిలిస్తారు. ఈమె చెప్పలేదు. అక్కడ మెయిన్ నడుములో ఇక్కడ బాగా గుంజుతుంది. ఇది విపరీతమైన గుంజుడు. ఈ సెంటర్ లో విపరీతంగా గుంజేస్తుంది, వీపికి మధ్యలో. ఆ గుంజుడికి ఈమెకి కడుపులో కూడా ఆహారం శక్తి లేదు. ఇప్పుడు వచ్చేసిందా? ఇప్పుడు బాగుంది సార్. ఎంత శక్తి వచ్చింది? చాలా ఆనందంగా ఉంది నా కడుపులో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. పరిగెట్టు. మరే ఇప్పుడు దాకా అసలు అడుగు తీస్తే అడుగు వేయలేకపోతుంది డ్రామా. మీ చెల్లికి మంచిగా అయిపోయింది, నీకు మాట రావట్లేదేంటి? చెప్పలేకుంటున్నా సార్. నా సెల్లు సచ్చదో బతుకదో అనుకున్నా నేను. మాటలు రాకుంటున్నాయి సార్. వచ్చేటప్పుడు మాటలు లేవు సార్. ఆమెకు నోట్లో ఉంటే కూడా మాటలు లేవు అస్సలు. నిన్న వచ్చి నా కాడ ఏడ్చింది. సార్కు హైదరాబాద్కి కానీ పోదాము మనము, వద్దు నువ్వు ఏడ్చొద్దు అని ఇంటికి పంపించిన. హాస్పిటల్ కంటే నా కాడికి వచ్చింది డైరెక్ట్గా. సార్ కాడికి హైదరాబాద్కి పోదామమ్మ, ఏమి కాదు, నువ్వు ఆపరేషన్ వద్దు ఏమొద్దు, అక్కడ తీసుకెళ్తాము, కార్ తీసుకొని కానీ పోదాము, మాట్లాడదాము. నేను ఫోన్ చేసి అంటే కనీసం మనిషిలో ఏం శక్తి లేదా? శక్తి లేదు సార్. సదరం కూర్చోలేని అంటుంది. అది బాగా భయంకరంగా గుంజుతుంది. అంటే కారులో వచ్చే అంత పరిస్థితి. ముఖం చూడు ఇప్పుడు ఎట్లా ఉంది మీ చెల్లిది? బాగుంది సార్. మారిపోయిందా? సెకండ్స్ లో దేవుడు అద్భుతం చేశాడు. ఈ బిడ్డకే ఏసై లేకపోతే, వీళ్ళకే వాక్యం తెలవకపోతే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఆమె మోక్షన్కే ఒక బ్యాగ్ పెట్టేసేవాళ్ళు. ఈరోజు జీవితం నాశనం అయిపోయేది. బ్యాగులు మార్చుకోలేక డబ్బులు ఉంటాయో ఉండవో తెలీదు. ఈమెను కార్లు పట్టుకుని తీసుకొద్దాం అనుకున్నారంట, కానీ ఇక్కడే యేసయ్య వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను రాత్రంతా ఏడ్చిన. నీకోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామమ్మా. నేను రాత్రంతా ఒక్కరోజు నన్ను బతికి తండ్రి, తెల్లారేసరికి నేను అయ్య దగ్గరికి వెళ్తాను, నన్ను ఒక్కరోజు బతికి అని రాత్రంతా ప్రార్థన చేసి ఏడ్చాను. ఒక్కరోజు నన్ను ఈ రాత్రి గడసని నాకు అంత భయంకరంగా ఉందా పరిస్థితి? అంత నొప్పి విపరీతంగా ఉంది. పూర్తిగా ఇప్పుడు ఫ్రీ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? కొద్దిగా ఉంది సార్ ఇక్కడ, అంతే కొంచెం. అది కూడా వెళ్ళిపోతుంది. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. పట్టుకోండమ్మా, పట్టుకో. ద ఫైర్. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోండి ఇక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు సాక్షి, గుంటూరు జిల్లా యేసు పక్షవాతం నార్మల్ అయిందంట. సాక్షి యేసు, వాళ్ళు యేసు నువ్వేనా? ఓ మనిషి, చప్పలు కొట్టండి ఒకసారి. బాగున్నాడా మీ ఆయన? బాబు నాయన, ఇక్కడ ఎన్నిసార్లు వచ్చారు మీరు ఆయన తీసుకుని? రెండు. ఈయన రాయిలాగా ఉన్నాడు అండి మనిషి కదా, నడవలేకపోయావు కదా. ఇప్పుడు ఏమైంది అసలు, నీకేమైంది? పెయిన్ అంతా తగ్గిందయ్యా. పెయిన్ తగ్గిపోయిందా? నల్లగా ఉన్నాడు మీరు, మీ ఆయన వచ్చినప్పుడు కళ్ళ వచ్చాడు కదా. ఇప్పుడు నేనేమని చెప్పాను, అన్ని అయిపోయినాయా? ఇక్కడ కూడా 1-2 సార్లు వచ్చారు మీరు. కానుకేసుకోలేదు, అక్కడికి వచ్చి కానుకేసుకోలేదు. హైదరాబాద్ 2 సార్లు వచ్చాను. అప్పుడు నడవలేకపోయావు కదా. అసలు ఎంత మాత్రం నడు, ఇప్పుడు నడు, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. గుంటూరు అయ్యా. ఎంతకాలం బాధ ఈయనకి? ఈయనకి ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు. ఈయన ఇట్లా అనేసరికి నా చెయ్య రాయిని కొడితే కూడా అంత దెబ్బ తగిలింది. ఇప్పుడు మంచిగా అయిపోయిందా? అవునయ్యా. చప్పలు కొట్టాడు గట్టిగా. పట్టుకో, పట్టుకో. ఏడు చేశాడండి, ఇక కథలేక అట్లా ఉండిపోయి ఏడు చేశాడు. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశా, కాలు అప్పటికప్పుడే మెత్తగా అయిపోయి, ఉళ్ళంతా మెత్తగా అయిపోయి ఇప్పుడు లేతున్నాడు. చప్పట్లు కొట్టండి. అమ్మ, ఇలా లేచేవాడా మీ భర్త? లేచాడు కాదయ్యా. లేచేవాడు కాదు. అయ్యో, బాగా అయ్యాడా? అవునయ్యా. మోషన్స్ కూడా అయ్యేది కాదయ్యా. అరే మర్చిపోయాను, ఏమే మందులు వేసుకుంటేనే వచ్చేదా? అసలు మందులు వేసుకున్నా కూడా అయ్యేది కాదయ్యా. ఇప్పుడు ఫ్రీగా అవుతుంది అయ్యా. ఏమంటావు? ఫ్రీగా అయింది. ఎన్ని సంవత్సరాలుగా మోక్షం రావట్లేదు నీకు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయ్యా. ఆయనకు ఆ రోగం వచ్చే 3 సంవత్సరాలు. మీకు పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు ఉన్నారయ్యా. మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది అయ్యా. చాలా కష్టపడ్డావు కదా. అసలు ఎంత బాధ అయ్యా, నరకం అయ్యా. అసలు ఎంతో నరకం చేసేటప్పుడు ఇదివరకు పొలం పనే చేసేవాళ్ళం అయ్యా. పొలం పని. ఇప్పుడు బాగా అయిపోయాడా? ఇప్పుడు బాగా ఉన్నాడు అయ్యా. నడుస్తున్నాడా? నడుస్తాడు. ఆయన పని ఆయనే చేసుకుని బారేసేసాను అయ్యా. కర్ర కింద బారేసాను అయ్యా. నడు చూస్తారు వీళ్ళందరూ. చప్పలు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఓకేనా? ఇక కర్రతో వచ్చే నెలలో ఇంకా పరుగులు పెట్టాలి మీ ఆయన. చప్పలు కొట్టండి. ఎప్పటి నుంచి ఉంటుంది? 450. ఇప్పుడు 400కి వచ్చేసిందా? ఏమైతుందంటే ఇప్పుడు మరి నువ్వు ఎక్కడుంటారయ్యా మీరు? చక్కగా వచ్చేసేయి. రేపు శనివారం మొత్తం దేవుడు కార్యం చేస్తాడు. అర్థమైందా? దానికి నువ్వెందుకు భయపడతావు? 450, 500, 600 ఉన్నాయి. మేము ఉన్నాంగా. యేసు నామములో ప్రార్థన చేస్తాం. రా, విడుదల పొందుది. కానీ పిల్లలు ఉన్నారా? భయపడుతున్నావు కదా చాలా. ఏం భయపడక్కర్లే, రాయా. చక్క విడుదల కానుకేసుకో, వచ్చి ప్రార్థన చేసుకో, వెళ్ళిపోయి హ్యాపీగా చక్కగా అన్ని తింది. కానీ ప్రార్థన చేశాక రా. ఇప్పుడు ఏమేమి అన్ని తింటున్నావా, తింటలేదా? స్వీటు, అరటిపండు, గిట్టుపండు తింది కానీ రాయ్యా. తినాలని లేదా ఏంది? చీ ఆ డాక్టర్ గారు చెప్పి అబద్ధాలు ఎందుకు అంటావు? రాయ్యా స్వామి. ఏం పేరు నీ పేరు? ఏం పనులు చేస్తావు? అదే నాకు గుర్తు, రాజన్న గుర్తొచ్చింది. చెప్పు. ఆహా, మరి ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు భయపడుతున్నావంటే నేనేం చెప్పాలరా మరి? స్తోత్రం. రాజుని బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆ షుగర్ వల్ల ఎంతో భయపడుతున్నాడు ఆ బిడ్డ, నీ కార్యం జరిగించు యేసునామములో ఆమేన్. చాలామంది భయపడుతున్నారు ఈ షుగర్లో, బీపీలు, ఇదే అదని.
చెప్పే మాటలు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు బూచోడు వస్తాడు అన్నట్టుగా వాళ్ళు భయపెడతారు. మనం అట్లా ఉంటాం. భయపడవలసిన పని లేదు. రండి, విడుదల పొందండి, దేవుని మహిమను చూడండి. ఈరోజు ఎంతోమందికి మళ్ళా షుగరు నార్మల్ వస్తున్నాయి, కొంతమందికి రాపోయినా. మస్తు మంది హెచ్ఐవీలు కూడా కొంతమందికి నార్మల్ వస్తున్నాయి, కొంతమందికి రాపోయినా. మేము మాటిస్తున్నాం, మీకు ఏమి ఇబ్బంది అవుతుంది, మాకు ఏమి ఇబ్బంది. అలాంటప్పుడు ఏంది బాధపడదు, ధైర్యం. అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. మీ దగ్గరికి వచ్చాక మాకు చక్కగా ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ధైర్యంగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అసలు కొన్ని విచిత్ర విషయాలు ఉన్నాయండి. డాక్టర్లు రండి రండి అంటారు, వీళ్ళు మేము రాము అంటారు. వాళ్ళు రండి, లేకుంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు క్యాన్సిల్ చేయిస్తే ఏది చేయించుకొని ఏం కాదు, మన యేసయ్య మనకున్నాడు. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఎంత శోధనైనా, అది డెత్ పొజిషన్ అయినా నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకున్న సామర్థ్యం ఆయన సేవకులకి ఇచ్చి, ఆయన సేవకుల ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన సేవకులను వాడుకుంటున్నటువంటి దేవుడు. ఆనాడు దేవదూతలను వాడుకున్నాడు, ఈరోజు దైవజనుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంకా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మరి ఆ సాక్ష్యాలు కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఎంత దేవుడి కార్యము, ఎంత కృప. ఏంటి మరి దేవుని చేస్తున్న ప్రతి మేలుని బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయనకేమి ఇచ్చి రుణము తీర్చుకోలేము. ఆయన మన ఎడలు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో హలో చెప్పండి అయ్యా. నమస్తే అండి, మాది గుంటూరు జిల్లా కలమంట. కిడ్నీలో దాదాపు అయిపోయింది, నీరు వచ్చిన కిడ్నీలో నీరు వచ్చిన. ఓకే, అర్థమైంది. అదే బలం చేసి వాటర్ అయిపోవడం వస్తే తగ్గుతుందంటే నేను చేసిన. తగ్గిపోతారా అయ్యా, నీరు గీరు మొత్తం పోతుంది. రండి. కాళ్ళు ఏమైనా వాపులు ఉన్నాయా? కాళ్ళు వాపులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళు వాపులు ఉన్నాయి. పొట్ట కొంచెం ఉబ్బితినట్టు ఉందా? అదే గ్యాస్ లాగా. రండి, త్వరగా వచ్చేసేయండి. ఒక టీవీ ప్రోగ్రాంకి విడుదల కానుకుంటుంది, తీసుకుని వచ్చేసేయండి. సరేనా? మరి ఫ్రీగా ఒక రోజుకి 9 ప్రోగ్రాంలు వస్తున్నాయా మన, ఒక ప్రోగ్రాం చేసుకో. సరేనా? రోజుకి 9 ప్రోగ్రాంలు వస్తున్నాయి. ఒక టీవీ ప్రోగ్రాం విడుదల, ఒక్క టీవీ ప్రోగ్రాం చేసుకో. దేవుడు నిన్ను స్వస్థపరుతాడు. హ్యాపీగా గంతులు వేసుకుంటూ వెళ్ళొచ్చు. సరేనా? నీకు ఎంత టీవీ ప్రోగ్రాం చేయమంటే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవాది దేవుని మేము డబ్బులేని సరికండి ప్రాణం అనకూడదు. మేము కావాలని కొంతమందిని ఖచ్చితంగా అడుగుతా, అబ్బా డబ్బులు అంటే పక్కన పాస్ట్ గారు డబ్బులు అడగరు కదా. మీ పాస్ట్ గారు తగ్గిస్తానని చెప్పడుగా, నేను చెప్తానుగా. నీ రోగం చెప్తా, నీకు ఎక్కడెక్కడ బాధలోనే చెప్తా, తగ్గించి పంపిస్తా. మేసం ఇలా తిప్పి చెప్తున్నా, తిరగదు మేసం అని చెప్తున్నా. మేసం తిప్పి తొడగొట్టి చెప్పగలను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పరిపూర్ణమైన స్వస్థతో హ్యాపీగా బస్కీలు కొట్టి, అసలు కూర్చుంటే లేవలేని వాళ్ళు, అయితే అడుగు తీసి అడుగేయలేని వాళ్ళు, ఇద్దరు పట్టుకుని అమ్మో అమ్మో అంటే వచ్చిన వాళ్ళు గంతులు వేసుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, పరుగులు ఎట్టుకుంటా దేవుని గనపరచాలి. అది ప్రభు యొక్క కృప. మరి నిజంగా అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలి. స్తుతులు, వందనాలు. మరి నా ప్రార్థన దేవుడు ఆలకించి ఎంతో గొప్ప క్రియలను, ఆత్మ ద్వారా బలమైన కార్యాలను తండ్రి జరిగిస్తున్నాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది బ్రతుకుతున్నారు, ఎంతోమందికి విడుదల కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎటువంటి పొజిషన్ ఉన్నా మీరు ఒక్కసారి యేసు ఆశ్చర్యపరికి రావటానికి ప్రయత్నం చేయండి. మీ వీలుని బట్టి, మీ పరిస్థితులను బట్టి రండి. మీకు ఎట్లా అందుబాటులో ఉండి మేము చేయాలనుకుంటాం చేస్తాం. అలాగే ప్రతిరోజు వచ్చే టీవీ ప్రోగ్రాలు దాదాపుగా 9 ప్రోగ్రాలు
ప్రతిరోజు కంటిన్యూగా 9 ప్రోగ్రాలు వస్తున్నాయి, దయచేసి గమనించండి. అలానే మరి మా కొరకు ప్రార్థన చేయండి, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. వీలుంటే మీరు ఇప్పుడు కాల్ చేయండి, మీకు ఒకవేళ ఫోన్ కాలకపోతే మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సర్వశక్తి కలిగిన దేవా, నీకే స్తుతులు, వందనాలు. మా ప్రార్థన ఆలకించండి, జవాబు ఇవ్వండి, సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని ఎత్తుబెట్టండి అయ్యా. మాకు సహాయం చేసి దీవించండి. ప్రతి కీడు శోధన తొలగించండి, అద్భుతం చేయండి అయ్యా. నీకే స్తోత్రాలు. ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరైతే బాధలు ఉన్న బాధితులు వారిని స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం వేసి ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి చెప్తున్నాను, యేసు ఆశ్రపానికే రావాలనుకోక్కర్లేదు. ఫోన్పే ద్వారా కూడా మీరు ఫోన్పే చేసుకుని ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేయించుకోండి, తాగండి. దేవుడు కార్యం చేస్తాడు, బలమైన కార్యం చేస్తాడు. మీరు వీలుంటూ వచ్చి సాక్ష్యం ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. లైవ్ ముగింపు అవ్వలేదు, ఈ ముగింపు అయిపోయింది అనుకుని మీరు బాధపడకండి. మీరు ఫోన్ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మహిమ సంధ్య మరి 4 సంవత్సరాల నుండి ఉబ్లియా 4 సంవత్సరాల నుండి కామెర్లు లేవర్ సోరియాస్ వచ్చింది. 2 సార్లు బ్లడ్ వాంతులు అయ్యాయి. సంధ్యకి ఆయాసం. ఉబ్లి మహిమ సంధ్య ఏంటిది పాప? ఒకసారి రండి, త్వరగా రండి. ఇక్కడ మేము త్వరగా రావాలి. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావాలి. అక్కడే ఆమె ఎవరు? మీ మిస్సెసా? మహిమ నీ కూతురా? కూతురు మహిమ. 18 ఇయర్స్ అమ్మాయి అన్నారు. ఇవన్నీ లాగుతున్నాయా? ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పేసాను. బెంగళూరు అపోలో హాస్పిటల్ బెంగళూరు 4 సంవత్సరాలు హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. గొంతుకు డ్రై అయిపోతుందా? గొంతుకు డ్రై అయిపోతుంది. దీంట్లో ఏమని రాశారు? మహిమ 4 సంవత్సరాల నుండి కామెర్లు. ఓకే. లివర్ సోరియాసిస్ అది కూడా ఉందా? బ్లడ్ వాంతులు అయ్యాయి. 2 సార్లు బ్లడ్ వాంతులు అయినాయి. 2 సార్లు. లాస్ట్ మీ మదరా? మదర్. దూరంగా ఉండండి, పక్కకి ఉండండి. మీరు నాతో చెప్పారు నేను రైల్వేలో పనిచేస్తానని. ఈ కూతురు వలన 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. ఉబ్లి మీది. డ్రై అయిపోతుంది మొత్తం గొంతుకు. అమ్మాయిది ఫుల్ డ్రై అవుతుంది. హాస్పిటల్ పెట్టారు కదా, ఆ రోజు అంటుందా? ఫుల్ ఆయాసగా ఉందా? నీళ్లు చల్లగానే ఆయాస అనేది ఆగిపోయింది. ఎంతసేపులో ఆగిపోయింది? విత్ ఇన్ సెకండ్స్ లో. ఊబిలి దాదాపు ఇక్కడ 12 గంటల ప్రయాణంలో ఉన్న మనిషి ఆయాసం వచ్చేస్తుందయ్యా నా బిడ్డకే అని నాకు ఫోన్ చేశారు. వాటర్ తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకుంటే చల్లగానే అంటున్న పిల్ల ఎంతసేపు సెకండ్స్లోనే చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసారా? దీనినే సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆపలేకపోయారండి. దమ్ము వస్తుంది. మీలో చాలా మందికి ఉంటారు, డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, సుదర్శన్ రావు ఎంత ఆయన ఏంటి, ఆయన ఏమైనా పెద్ద డాక్టరా, ఏమైనా చదువుకున్నాడా, డాక్టర్ అయినా అన్నాడు. నాయన మీకు చెప్పేది ఒకటే మాట, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ మీరు తిరిగి వచ్చాక నాగిరండి 1 సెకండ్స్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఎంత పెద్ద వ్యాధి అయినా చేతితో ముట్టే పని లేదు, చేతితో కూడా ముట్టే పని. ఈయన చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయ్. హుబ్లీ అంటే ఎక్కడ? మీరు హుబ్లీ అంటే హుబ్లీయే కాదు, ఎక్కడ? హుబ్లీ బృందావన్ కాలనీ, గదగ రోడ్. ఎక్కడ మీరు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు? డ్యూటీ రైల్వేలో అండి చేసేది. కంట్రోల్ ఆఫీస్. విన్నారా? అంటారు కొంతమంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు అలాగే చెప్తారు అని. మరి ఈయన చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంత కాదు, బాగా ఉంది. మీరు చెప్పండి ఎంత గట్టిగా అంత? చాలా హయాసగా ఉందండి, మాట్లాడలేనటువంటి స్థితి కూడా, చెప్పలేను. నన్ను ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన చేయను.
వాటర్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుందంటే వాటర్ తీసుకోండి. తీసుకున్నాం. ఇలా వాటర్కి వేసాయా ఇది అద్భుతం, ఆ దమ్ము ఆపే అన్న అంతే. ఫోన్ పెట్టేశాను నేను, చల్లండి అని పెట్టేశా. మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు. ఎంతసేపట్లో కాదు, ఆ ఫోన్ లైట్ ఆగి జస్ట్ అంతే. ఏం జరిగింది అంతట్లోకి? విత్ ఇన్ సెకండ్స్లో అది ఆయాసం అనేది ఆగిపోయి నెక్స్ట్ ఏమైంది? మాట్లాడడం బాగా మొదలు నిద్రపోయిందని చెప్పారు. మంచిగా నిద్రపోయిందండి. ఏంది 1 minute ఇన్ టైంలోనే నిద్రపోయింది అన్నారు. ఎంత అద్భుతం యేసయ్య నా ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మళ్ళీ ఇంకోటి కూడా చేశారు. ఆయాసం దమ్ము తర్వాత ఇంకోటి దేని కొరకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే మోక్షన్స్ అయిపోతున్నాయి. మోక్షన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే ప్రార్థన చేయగానే ఎన్ని రోజులు ఇది దమ్ము తర్వాత ఎన్ని రోజుల తర్వాత మోక్షన్స్ మళ్ళీ అప్పటికి అంటే కంటిన్యూ 2 అయితేనే ఉన్నాయండి. 2 అయితే మధ్య మధ్య నాకు అప్పుడు చెప్పలేదు, ఓన్లీ దమ్ము చెప్పారు. మళ్ళీ మోక్షన్స్ అన్నాక మరి హాస్పిటల్ అపోలో అన్ని డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఏం తగ్గితలేదా? నిజం చెప్పండి. చేస్తేనే బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తేనే బాగా లివర్కా అవసరం, లివర్కి అవసరంలా. మానసికంగా శారీరకంగా ఉన్న బాధలని తొలగిపోను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేట్ కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. మీ సాక్ష్యం ఏంటి చెప్పండి. ఫిట్స్ వెళ్ళిపోయింది. ఆమెకి ఫిట్స్ ఉండేదా? పోయిన సంవత్సరం May 31st వచ్చాము. మీరు గుర్రంగూడకు వచ్చారు? గుర్రంగూడకు వచ్చాము. బాబుకు కొంచెం మేలు ఉంది. ఈమెకు బాబేడి అక్కడ ఉన్నాడు. ఏముంది బాబుకి? ఏమైంది అసలు? అదే నడవలేడయ్యా. నడవలేడు. ఓకే, మీకు పనులు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి. ఫిట్స్ ఎన్నాళ్ళు బట్టి ఉందమ్మా నీకు? 15 సంవత్సరాల నుంచి ఉంది అయ్యా. 15 సంవత్సరాలు ఫిట్స్ ఉందా? ఒక్క రోజు గోళీ వేసుకోకుండా ఉంటే కింద పడతాను. పడిపోతావమ్మా? అసలు ఊరు ఏదమ్మా మీది? అసలు ఊరు మాది ఆత్మకూరు. విజయవాడ దగ్గర? విజయవాడ దగ్గర ఆత్మకూరు. నంద్యాల ఆత్మకూరు. తీసుకో. నంద్యాల ఆత్మకూరు మాది. నంద్యాల ఆత్మకూరా? మాకు మ్యారేజ్ 16 సంవత్సరాలు అయింది. దగ్గర పెట్టుకో మైకు. 16 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకుండా ఫిట్స్ వచ్చి పడిపోయేది. ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాగే కింద పడడం, దానివల్లే బాబు ఇలా అయినాడేమో అని మాకు
బాబు కూడా అట్లా అయిపోయి. ఇప్పుడు ఇక్కడికి గుర్రం కూడా వచ్చి ఎంతకాలం అయింది మీరు? లాస్ట్ ఇయర్ మే 31st మే 31st వచ్చారా? మే 31st వచ్చారు. పోయిన సంవత్సరం. అవును. వచ్చిన వెంటనే తగ్గిపోయిందా, కొద్ది టైం పట్టిందా? అంటే మేము చూసుకోలేదయ్యా, ఆగస్టు నుంచి టాబ్లెట్స్ ఫుల్గా బంద్ చేసేసినాం. మేకి వచ్చాం కదా, జూన్ జూలై ఆగస్టు నుంచి టాబ్లెట్స్ ఆమె మింగడం మానేసింది మొత్తానికి. ఫుల్. అంతకుముందు ఒక రోజు వేసుకోపోయినా పడిపోయేది. ఓకే, దేవునికి స్తోత్రం. అంటే మీరు గమనించారు, చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రాలేదా? ఒక్క టాబ్లెట్ వేయలేదు అసలు. టాబ్లెట్ వేయటం కాదు, మళ్ళీ ఎప్పుడైనా ఫిట్స్ కానీ ఆ లక్షణాలే లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నిలబడమ్మా. ఈ పరిశుద్ధాత్మ బలమైన శక్తిని బిడ్డ మీదకి దిగిరాని ప్రభా. ఎంతో శోధనలో ఉన్నారు ప్రభా, ఎంతో బాధలో ఉన్నారు, విడుదల పరిచినందుకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏం పని చేస్తారు మీరు? హిటాచి పొక్లెనర్. ఇది హిటాచి ఓకే, పొక్లెనర్. ఓకే. అయితే ఆయన చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశారు. అయ్యా, మీ దగ్గరకు వచ్చాక మాకు అంతా మంచి జరిగింది. అయితే ఇక్కడ ఈ పని ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని వద్దు, వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక మీరైతే ప్రార్థన చేయండి అని ఒక మాట అడిగారు. నేను చెప్పినాను, మరి దేవుడు నీ కుటుంబంలో ఈ అద్భుతం చేశాడు, ఇది కూడా జరుగుద్దిలే అన్నట్లుగా చిన్న ప్రార్థన చేశాను. ఇప్పుడు అన్నారంట, నువ్వు ఈయన వెళ్ళిపోతారంటే ఇప్పుడు వాళ్ళు వద్దు, వెళ్ళొద్దు అంటున్నారంట. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ఫోన్లోనే ప్రార్థన చేసినారయ్యా. బాబు వారం రోజులు 10 రోజులైనా బాత్రూమ్ కూర్చునేది కష్టం ఉండే. మీరు ఇక్కడ ప్రార్థన చేసినారు, ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు మాకు బాబుది కూడా కొంచెం మోషన్స్ ప్రాబ్లం, మోషన్స్ కూడా ఫ్రీ అయిందా? అయిందయ్యా. అంతకుముందు టాబ్లెట్లు గట్రా వేసేవాళ్ళ ఎట్లా? అవునయ్యా. ఓకే ఓకే. అదొకటి అయింది, పన్నీది ఒకటి అయింది, ఫిట్స్ ఒకటి. మా జీవితంలో ఇవన్నీ అయినాయి. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఊహించలేని మేలులు దేవుడు మనకే ఊహించలేని మేలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి బిడ్డ ఎంతో విశ్వాసంతో ఉంటారండి. మరి అది దేవునికే మహిమ. ఇంకా కుమారుడి అడలు కూడా ఇంకా అద్భుతం జరగాల, ఇంకా జరగాలి కదా. బాబు ఒకటి అంతే. మేమంతా బాగానే ఉన్నాం. బాబు ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే. ఆ బాబు ఒకడేనా? సరే, ప్రార్థనలో నేను వచ్చాక అక్కడ చూస్తానే, కిందకు వస్తాను. వెళ్ళండి, చప్పట్లు కొడదామా గట్టిగా, ప్రభుని కనపరిద్దాం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.